బక్రా ఈద్ రోజున ఈ 3 కార్యాలను ఖచ్చితంగా చేయండి. అమలు చేసినట్లయితే ఇన్షాల్లాహ్ పుణ్యాలు సాధించుకుంటారు. మొదటి పని, ఈద్ నమాజ్ చేయకముందు కుర్బానీ చేయకండి. ఈద్ నమాజ్ చేసిన తర్వాత మాత్రమే కుర్బానీ చేసుకోండి. రెండవ పని, ఈద్ నమాజ్ చేసిన తర్వాత టిఫిన్ చేయడం. ఇది మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈదుల్ అజ్హా అనగా బక్రా ఈద్ రోజున ముఖ్యంగా ఈద్ నమాజ్ చేసే ముందు ఆయన ఏమి తినేవారు కాదు. ఈద్ నమాజ్ చేసిన తర్వాత మాత్రమే ఆయన తినేవారు. దీనిని గమనించండి. మూడవ ముఖ్యమైన పని అదేమిటంటే కుర్బానీ చేసిన తర్వాత ఆ యొక్క మాంసాన్ని పేదవారిలో పంచిపెట్టడం మాత్రం మర్చిపోకండి. మనకి తెలుసు కుర్బానీ చేసిన తర్వాత ఆ మాంసాన్ని 3 భాగాలు చేస్తాం. మన దగ్గర ఒక భాగాన్ని, రెండవ భాగం బంధువుల దగ్గర, మూడవ భాగం పేదవారి హక్కు కూడా అందులో ఉంది. ఖచ్చితంగా మీ మాంసం తగ్గినా పర్వాలేదు, కానీ బక్రా ఈద్ రోజున ఖచ్చితంగా పేదవారికి మీ యొక్క మాంసాన్ని పెట్టి అల్లాహ్కి దగ్గర అవ్వండి. ఇది అల్లాహ్ మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎంతో ఇష్టమైన పని.